హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి 3 ఫార్మా కంపెనీలో వాకన్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా అనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చి ఎట్రో బయో ఫార్మా, సెకండ్ కంపెనీ అర్తి ఫార్మా ల్యాబ్స్, థర్డ్ కంపెనీ అరర్. ఈ 3 కంపెనీలో కూడా వాకన్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ హెట్రో బయో ఫార్మాలో వాకన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా అనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. ఈ కంపెనీలో జెడ్సీరా లొకేషన్లోకి మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. బెంగళూరులో మనకి ఇంటర్వ్యూలో నిర్వహిస్తారు. ఫిబ్రవరి 20వ తారీఖు సండే రోజున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే maniteja.s@hetro.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ఈ కంపెనీలో జాబ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు మీ మెయిల్ ఐడికి అప్డేట్ చేయడం జరుగుతుంది. R&D డిపార్ట్మెంట్లో అసోసియేట్, సీనియర్ అసోసియేట్, టీమ్ లీడ్గా 2 to 12 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎంఎస్సి బీటెక్ బయోటెక్నాలజీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. AR&D డిపార్ట్మెంట్లోకి అసోసియేట్, సీనియర్ అసోసియేట్, టీమ్ లీడ్గా 2 to 12 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎంఎస్సి బీటెక్ బయోటెక్నాలజీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, మేనేజర్గా పొజిషన్ అనేది ఇస్తారు. 2 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎంఎస్సి బీటెక్ బయోటెక్నాలజీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ప్రొడక్షన్ ఫిల్లింగ్ డిపార్ట్మెంట్లోకి వచ్చేసి ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఆపరేటర్, సీనియర్ ఆపరేటర్గా పొజిషన్ అనేది ఇస్తారు. 1 to 9 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎంఎస్సి బీటెక్, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, డిప్లొమా, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. లేబులింగ్ అండ్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్లోకి వచ్చి జూనియర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఆపరేటర్, సీనియర్ ఆపరేటర్గా పొజిషన్ అనేది ఇస్తారు. 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎంఎస్సి బి ఫార్మసీ, ఐటీఐ, డిప్లొమా, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ఈ విధంగా హెట్రో బయోఫార్మాలో జెడ్సీఆర్ లొకేషన్లోకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అర్తి ఫార్మా ల్యాబ్. ఫిబ్రవరి 20వ తారీఖు నాడు ఫ్రైడే రోజున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఫీల్డ్ ఆపరేటర్గా ఐటీఏ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి కెమికల్ ప్లాంట్లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. షిఫ్ట్ ఇన్ఛార్జ్గా బీఈ బీటెక్ కెమికల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 5 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ కెమికల్ ప్లాంట్లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. షిఫ్ట్ ఇన్ఛార్జ్గా ఈటీబీలో బీఈ కెమికల్ ఎన్విరాన్మెంట్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. 5 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ అనేది ఈటీపీ, ఎంఈ, ఆర్ఓ అండ్ జెడ్ఎల్పి వీటిలో ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నట్టయితే వీటి మీద ఇంటర్వ్యూ నిర్వహించి మనకి షిఫ్ట్ ఇన్ఛార్జ్గా ఈటీపీ లొకేషన్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్గా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. 4 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. సూపర్వైజర్ లైసెన్స్ కలిగి ఉండాలి. డిసిఎస్ ఎగ్జిక్యూటివ్గా డిప్లొమా కెమికల్, బీఎస్సీ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మోర్ దాన్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి డిసిఎస్ ప్లాంట్లో డిసిఎస్ ఎగ్జిక్యూటివ్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇన్స్ట్రుమెంటేషన్ ఆపరేషన్గా బీఈ బీటెక్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 5 to 9 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది కెమికల్ ప్లాంట్లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇన్స్ట్రుమెంటేషన్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్గా డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. 4 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళకి కెమికల్ ప్లాంట్లో ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలి. మెడికల్ ఆపరేషన్స్ టెక్నీషియన్గా ఐటీఏ ఫిట్టర్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. కెమికల్ ప్లాంట్ ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళు కలిగి ఉండాలి. మెకానికల్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్గా డిప్లొమా ఇన్ మెకానికల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 3 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళకి కెమికల్ ప్లాంట్లో కూడా ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలి. క్వాలిటీ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్లోకి బీఎస్సీ, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. కెమికల్ ప్లాంట్లో ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అర్తి లైఫ్ సైన్స్ ఈ కంపెనీలో ఫిబ్రవరి 19, 20వ తారీఖు 2 రోజులు కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వెన్యూ వచ్చేసి అరోర్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్లాట్ నెంబర్ 35, 36, 38, 40, 49, 51, ఫేస్ ఎన్, ఐడిఏ, జీడిమెట్ల, హైదరాబాద్ ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఈ అరోర్ ఫార్మాస్యూటికల్స్ గురించి కావాలంటే ఒక మెయిల్ ఐడి ఒకటి, ఫోన్ నెంబర్ ఒకటి ఇచ్చారు. మెయిల్ ఐడి వచ్చేసి hr.apl@arorls.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేస్తే ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు మీ మెయిల్ ఐడికి అప్డేట్ చేయడం జరుగుతుంది. ఫోన్ నెంబర్ వచ్చేసి
7095135051 ఈ నెంబర్కి డైరెక్ట్గా మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎడ్యుకేషన్ వచ్చేసి బీఎస్సీ ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. 0 to 5 years ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీగా కెమికల్ ప్లాంట్లో కలిగి ఉండాలి. ప్రొడక్షన్లో కెమిస్ట్రీ సీనియర్ కెమిస్ట్రీగా వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి అరోల్ ఫార్మాస్యూటికల్స్లోనే జీడిమెట్ల లొకేషన్లోకి మనకి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. పొజిషన్ సివిల్ ఇంజనీర్గా పొజిషన్ ఇస్తారు. 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. జీడిమెట్ల లొకేషన్లో మనకి జాబ్ అనేది ఇస్తారు. ఇమీడియట్గా వీళ్ళు జాయిన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ సివిల్ ఇంజనీరింగ్గా మీకు జాబ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. మిస్టర్ సంతోష్ కుమార్ గారు 7095135051 ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే వాట్సాప్ ద్వారా వాళ్ళు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ కంపెనీ జాబ్కి సంబంధించి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అరోరా లైఫ్ సైన్స్లో వాకింగ్ ఇంటర్వ్యూస్ అనేది ఈ విధంగా అనేది క్లియర్గా డీటెయిల్స్ చూసాం. ఫస్ట్ వచ్చి ఈరోజు హెట్రో బయోఫార్మా, సెకండ్ అర్తి ఫార్మా ల్యాబ్స్, థర్డ్ కంపెనీ అరోరా లైఫ్ సైన్స్. ఈ 3 కంపెనీల గురించి కూడా పూర్తి డీటెయిల్స్గా చూసాం. ఇంకా వేరు జాబ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు కావాలంటే జాబ్స్ కెరీర్ ఇన్ఫో అని వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అది క్లిక్ చేసినట్లయితే ఇంకా మీకు బ్యాంక్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్, ఐటీ జాబ్స్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వెబ్సైట్లో ఉంటుంది. ఇది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.